భారతదేశ ప్రధాని పీఎం శ్రీ నరేంద్ర మోడీ హైదరాబాద్ గడ్డపై చేసిన పలు వ్యాఖ్యలు భారతదేశమంతా చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించి ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్‌గా తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎస్ ట్రెండ్. నరేంద్ర మోడీ చేసిన మొదటి స్టేట్మెంట్ వచ్చేసి గోల్డ్‌ని 1 సంవత్సరం వరకు కొనొద్దు అన్నారు. దీనికి సంబంధించి తాజాగా ప్రకటన అనేది వెలువడింది. గోల్డ్ నిల్వలు మనం హెవీగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మన దగ్గర నిల్వలు లేనందున కొనడం వల్ల మనకి డాలర్ పైన కొంటున్నాం కాబట్టి రూపీ విలువ అని పడిపోతుంది. కాబట్టి మీరు గోల్డ్‌ని పెళ్ళిళ్ళలో కానీ డిజిటల్గా కానీ సేవింగ్స్లో కానీ కొనడానికి కొద్దిగా అవాయిడ్ చేయండి 1 సంవత్సరం వరకు అని నరేంద్ర మోడీ గారు చెప్పారు. అంతేకాకుండా ఆయిల్ కూడా ఇబ్బంది అవుతుంది వెస్ట్ ఏషియన్ వార్స్ వల్ల. కాబట్టి ఆయిల్ కూడా మీరు అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా వాడకండి హెవీగా అని చెప్పారు. దీనికి సంబంధించి కూడా యుద్ధాల వలన జరుగుతుందని చెప్పారు. దీనికి సంబంధించి క్లారిటీ కూడా ఇచ్చారు. అంతేకాకుండా గ్యాస్ను కూడా అటు నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి గ్యాస్లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి అనే ప్రాబ్లంతో అది కూడా కొంచెం అవాయిడ్ చేయండి అని నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇటు రాజకీయంగా చూస్తే బీజేపీ ప్రభుత్వంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ప్రభుత్వం రండి అని ఆహ్వానించడం జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా తీవ్రంగా ఇచ్చి సబ్స్క్రైబ్ టు మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.